అయితే నిన్న వీడియోలో మనం చూసాం అన్వేషణ శివాజీ అన్నకి సారీ చెప్పాడనమాట. ఆ సారీ గూడా నాకెందుకో ఎటకారంగా అంటే అతను మాటలన్నా నాకెందుకో ఎటకారంగా అనిపిస్తదనమాట ప్రతిసారి. నేను రీల్స్ స్క్రోల్ చేస్తానా, నేను ఫాలో చేయట్లేదనుకోండి, ఫాలో చేయట్లే ఫస్ట్ థింగ్. రీల్స్ స్క్రోల్ చేస్తే బై మిస్టేక్ ఏదైనా వీడియో వచ్చిందనుకోండి, అతను ఏం మాట్లాడినా నాకు ఎటకారంగా అనిపిస్తది. ఎంతకంటే నాకు ఎటకారం మనుషులంటే నాకెంత సిరాకనమాట. అందుకే స్క్రోల్ చేస్తా. నేను అస్సలు చూడను ఆ వీడియోస్. ఇప్పుడు ఏదైతే హిందూ ధర్మం గురించి, పురాణాల గురించి, హిందూ పురాణాల గురించి మాట్లాడాడో అప్పుడు కొద్దిగా చూసాననమాట. అప్పుడు కూడా కొద్దిగా ఎటకారంగానే మాట్లాడాడు. ఆ మాటలు కూడా సరిగ్గా లేవు. మనకు నచ్చల. అలాంటోడిని మనం ఇండియా రప్పించాలా లేదా? ఇది ఇంకా అంటాడు ఇండియాలో ఎక్కువ పొల్యూషను. ఆ! అందుకే నేను రాను ఇండియాకి అన్నాడనమాట. అంటే మనం ఇక్కడ పొద్దున్న రాత్రి కష్టపడి మనం ఆడి వీడియోస్ చూస్తే ఆడేమొంచో ఆడికి డబ్బులు పంపిస్తే ఆడేమొచ్చి అక్కడి నుంచి వీడియోస్ చేసి మనకి చూపిస్తాడనమాట. విదేశాల్లో ఇలాంటివి ఉన్నాయి. పొల్యూషనే లేదు. ఇక్కడికొచ్చి మేమెందుకొత్తాం? అలాంటప్పుడు నువ్వు ఇండియా రా. నువ్వు ఇండియా రా. మేము పంపిస్తున్న డబ్బులతో నువ్వు వీడియోస్ చేస్తున్నావు. డబ్బులు తీసుకుంటున్నావు. అలాంటప్పుడు ఇండియా వచ్చి మాతో మాట్లాడొచ్చు కదా! ఇండియా రాడు.